ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు మనం గృహస్థ జీవనంలో ఆధ్యాత్మిక చింతనం చేయడం ఎలా అన్న విషయం గురించి కొద్దిగా ఆలోచిద్దాం. సాధారణంగా జనులు అనుకుంటారు ఆధ్యాత్మిక జీవనం అంటే అంతా వదిలిపెట్టి ఆశ్రమాలకు వెళ్ళడము, లేకపోతే అడవుల్లో కూర్చుని తపస్సులు చేయడము, లేకపోతే శాస్త్రాలు చదవడము అలా అనుకుంటారు. ఇంకా మరికొందరు అనుకుంటారు ఆధ్యాత్మిక జీవనం అంటే పూజలు పునస్కారాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడము అని అనుకుంటారు. యాక్చువల్గా మనం చూస్తే ఏమంటే మనము మనం చేస్తున్న కర్మలను వదిలిపెట్టి కేవలం జపధ్యాన పరాయణ జీవితం చేయాలి అనేం లేదు. సంసారంలో మనం ఏ కర్మలు అయితే చేస్తున్నామో వాటి పట్ల మనం మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క భావనను మార్చుకోవాలి అంతేకాని మనం చేస్తున్న కర్మలు వదిలిపెట్టి కొత్తగా వేరే ఏదో చేయాలి అని ఏమీ లేదు. గృహస్థ జీవనంలో కూడా మనము వీ కెన్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్, కంటిన్యూస్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అంటే గృహస్థ జీవనంలో కూడా మనం నిరంతర అనుసంధానం కలిగి ఉండవచ్చు భగవంతునితో అన్ని కర్మలు నిర్వహిస్తూనే. కొంతమంది గృహస్థులు అంటారు మేము గృహస్థులం, మేము ఏం చెయ్యగలము అని. అయితే గృహస్థులకు కూడా ఒక ఆదర్శం ఉంది, అది ఋషుల యొక్క ఆదర్శం. పురాతన కాలంలో ఋషులు గృహస్థ జీవనం గృహస్థులుగా ఉండేవారు, అయినప్పటికీ వాళ్ళు బ్రహ్మజ్ఞానులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక కాలంలో శ్రీ రామకృష్ణులు వచ్చి మళ్ళీ ఆ ఋషుల యొక్క ఆదర్శాన్ని రివైవ్ చేశాడు. మన భక్తులు కూడా అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే ఋషుల వలె జీవించవచ్చు. ఇకపోతే వదిలిపెట్టవలసింది ఏమిటి, త్యజించవలసింది ఏమిటి అంటే అది అహంకార మమకారాలు మాత్రమే. అని ఇల్లు వాకిలి వదిలిపెట్టడం కాదు, అహంకార మమకారాలను వదిలిపెట్టాలి అని. అంటే నేను నాది అన్న భావనను వదిలిపెట్టాలి. ఎవరో చెప్పారు వీ షుడ్ రిజైన్ టు ద గాడ్, నాట్ టు అవర్ జాబ్. అంటే మనం భగవంతునికి రిజైన్ అయ్యి ఉండాలి, అంతేకాని మన ఉద్యోగానికి రిజైన్ చేసే పని లేదు అని. స్వామీజీ చెప్తాడు, ఫలానా వాడు రాజసింహాసనం మీద కూర్చొని ఉండవచ్చుగాక, అయితే అతడు పర్ఫెక్ట్లీ నాన్ అటాచ్మెంట్ కలిగి ఉండగలడు, అంటే అనాసక్త భావాన్ని కలిగి ఉండగలడు అని. మరొకడు చింపిరి దుస్తులతో ఉండవచ్చు, అయినప్పటికీ ఎంతయో ఆసక్తి, ఎంతయో అటాచ్మెంట్ కలిగి ఉండవచ్చు. ఫస్ట్ మనం ఈ నాన్ అటాచ్మెంట్, ఈ అనాసక్త స్థితిని సాధించి తర్వాత మన కర్మలో నిమగ్నం కావచ్చు అని చెప్పాడు స్వామీజీ. వేమన యొక్క పద్యం ఒకటి ఉంది, తలలు బోడులైన తలపులు బోడులగునా విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే తలలు బోడులైన అంటే తలలు అంటే శిరోమండనం చేసి ఉండవచ్చు కాక, అయితే దాని కారణంగా తలపులు బోడులగునా, ఇక్కడ తలపులు అంటే కోరికలు బోడులగునా అని వేమ చెప్తున్నాడు. గీతలో ఒక శ్లోకం వస్తుంది, జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి. అంటే జ్ఞేయస్స నిత్య సన్యాసి, ఫలానావాడు నిత్య సన్యాసి అని తెలుసుకో. ఎవడతను యోనద్వేష్టి న కాంక్షతి, ఎవరైతే ఎవరిని ద్వేషించకుండా ఉంటాడో మరియు అంతరంగాన కోరికలు లేకుండా ఉంటాడో వాడు నిత్య సన్యాసి అని. సో ఈ విషయాన్ని మనం గృహస్థ జీవనంలో కూడా పాటించగలం. హితోపదేశంలో ఒక మంచి శ్లోకం ఉంది, వనేపి దోషా ప్రభవంతి రాగినాం గృహేషు సర్వేంద్రియ నిగ్రహస్తపః అకుత్సితే కర్మణి య ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం అని. అంటే వనేపి దోషా ప్రభవంతి రాగినాం, అంతరంగాన కోరికలు కలిగి ఉన్నవాడు అరణ్యానికి వెళ్ళినా సరే అక్కడ కూడా దోషాలు వస్తాయి. గృహేషు సర్వేంద్రియ నిగ్రహస్తప, ఇంట్లో ఉంటూనే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే నిజమైన తపస్సు అని.
అకుచితే కర్మణి ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం. అంటే అకుచిత కర్మలు, మచ్చలేని కర్మలు పాటిస్తూ కోరికలు లేకుండా ఇంట్లో ఉంటే అప్పుడు ఆ ఇల్లే తపోవనం అని. ఇంకోటి మనుస్మృతిలో ఒక మంచి శ్లోకం వస్తుంది, గృహస్థాశ్రమం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది. యస్మాత్ త్రయో అపి ఆశ్రమినో జ్ఞానేన అన్నేన చ అన్వాహం గృహస్థేన ఏవ ధార్యంతే తస్మాత్ జ్యేష్ఠాశ్రమీ గృహి. ఇక్కడ గృహస్థాశ్రమం అనేది జ్యేష్ఠాశ్రమం అని చెప్పబడింది. ఎందుకంటే జ్యేష్ఠాశ్రమం అంటే ఉన్నత ఆశ్రమం. ఎందుకంటే మిగతా 3 ఆశ్రమాల వారికి అన్నం పెట్టేది మరియు విద్యనిచ్చేది, అది పోషించేది అదంతా గృహస్థే చేస్తుంటాడు. కాబట్టి గృహస్థాశ్రమమే జ్యేష్ఠాశ్రమము అని చెప్పింది. ఇంకో శ్లోకం ఉంది, దాని అర్థం ఏమిటంటే, ఏ విధంగా అయితే సర్వప్రాణులు వాయువు అంటే గాలిని ఆశ్రయించి ఉంటాయో అదేవిధంగా అన్ని ఆశ్రమాల వారు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటారు అని. సంసారంలో ఉంటూ మనసును భగవంతుని వైపు లగ్నం చేయడం ఎలా అన్న విషయం గురించి శ్రీరామకృష్ణులు చెప్పారు. మనము మన యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలను కూడా మనం ఆధ్యాత్మిక పరం చేయవచ్చు. శ్రీరామకృష్ణులు చెప్పారు, నువ్వు నీ బిడ్డకు తిండి పెట్టేటప్పుడు భగవంతునికే తిండి పెడుతున్నట్లు భావించుకో. నువ్వు నీ తల్లిదండ్రులను భగవత్ స్వరూపాలుగా భావించి వారిని సేవించు అని చెప్పాడు. ఆయన జీవితంలో ఒక సంఘటన వస్తుంది. ఒక ఆమెకు తన మేనల్లుడి పట్ల ఎంతయో అనురాగం ఉండేది. దాని కారణంగా అది ఆమెకు ఆధ్యాత్మిక జీవనంలో ప్రతిబంధకంగా అయింది. ఆమె భగవంతుని స్మరించేటప్పుడు మేనల్లుడే జ్ఞాపకం వస్తున్నాడు. అప్పుడు ఆమెకు శ్రీరామకృష్ణులు ఒక సలహా ఇచ్చారు, నువ్వు నీ మేనల్లుడిని సేవించేటప్పుడు బాలగోపాలునే సేవిస్తున్నట్లు భావించుకో అని చెప్పాడు. ఆమె ఆ విధంగా భావించేసరికి ఆమెకు అనతి కాలంలోనే ఆధ్యాత్మిక జీవనంలో మంచి ప్రగతి లభించింది. పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలోనికి రాకూడదు అంటారు. అంటే మనం సంసారంలో ఉండవచ్చు, అయితే సంసారం పట్ల ఆసక్తి మన మనసులో రాకుండా చూసుకోవాలి. అందరూ సన్యాసులు అవ్వాలని ఏమీ లేదు, అయితే అందరూ తప్పకుండా ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ సత్యము కొరకు, భగవంతుని కొరకు అన్వేషించాలి. అది ప్రతి ఒక్కరూ అంతరంగాన ఆధ్యాత్మిక సాధకులు అందరూ అంతరంగిక సన్యాస భావనను కలిగి ఉండాలి. మనస్సులో సన్యాస లక్షణాలను అలవర్చుకోవాలి. సాధారణంగా గృహస్థ జీవనంలో ఎన్నో కర్మలు, కర్తవ్యాలు, కుటుంబ సభ్యుల పట్ల కర్తవ్యాలు, ఆ విధంగా ఎన్నో కర్మలు చేయవలసి ఉంటుంది. దాని కారణంగా మేము ఎప్పుడు బిజీగా ఉంటాము, సాధనలు చేయడానికి మాకు టైం దొరకదు అని కొంతమంది చెప్తుంటారు. అయితే యాక్చువల్గా మనం కాస్త ఆలోచించి చూస్తే అటువంటి కంప్లైంట్స్ అన్నీ నిరాధారమైనవి. నిజమైన కోరిక, ఇచ్ఛ కనుక భగవత్ చింతన చేయాలి, జపధ్యానాలు, ప్రభు యొక్క నామాన్ని జపించాలి, ధ్యానించాలి. నిజమైన ఇచ్ఛా కోరిక ఉంటే తప్పకుండా దానికి సమయం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆంగ్లంలో చెప్తారు, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని. అంటే ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ మార్గం కూడా ఉంటుంది అని. మన సాధనలు చేసిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు ఉపనిషత్తుల్లో కొంచెం చదవాలి, సెలెక్టెడ్ ప్యాసేజెస్ ఫ్రమ్ ఉపనిషత్స్ అని చెప్పి స్వామి యతీశ్వరానందజీ చెప్పేవాడు. ఇక కర్మల విషయానికి వస్తే రామకృష్ణ మఠంలో సాధువులు కూడా కర్మలు చేయవలసి ఉంటుంది, అంటే సేవా మార్గాన్ని అనుసరిస్తారు. రామకృష్ణ మఠం ఇంకా మరికొన్ని సన్యాస సంస్థలు కూడా ఇప్పుడు ఈ సేవా మార్గాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. స్వామి వివేకానందుడు చెప్పాడు,
ఈ రామకృష్ణ సంఘం అనేది శ్రీరామకృష్ణుల యొక్క శరీరము అని. అంటే ఎవరైతే ఈ సంఘాన్ని సేవిస్తారో అతడు శ్రీరామకృష్ణులని సేవిస్తున్నట్లు అని. ఇక్కడ రామకృష్ణ సంఘం అంటే కేవలం రామకృష్ణ మఠము మిషన్ సెంటర్స్ అనేవి కాదు, మన యొక్క రామకృష్ణ సేవా సమితులు కూడా ఆ రామకృష్ణ సంఘంలో భాగమే. కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో కూడా చేయవచ్చు. గీతలో వస్తుంది, యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. అంటే యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం, దేని నుండి అయితే సర్వభూతములు ఉద్భవిస్తున్నాయో, ఏన సర్వం ఇదం తతం, దేని ద్వారా అయితే ఈ సర్వము వ్యాపించి ఉందో, స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ, తన కర్మ ద్వారా ఆ సత్యాన్ని, ఆ భగవంతుని అర్చించి మనిషి సిద్ధిని పొందగలడు అని. ఈ ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటప్పుడు ఈవెన్ సాధారణమైన పనులు, చెత్త ఊడ్చడము, అంట్లు తోమడం, అటువంటి సాధారణ పనులను కూడా మనము ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు. శ్రీరామకృష్ణులు చెప్పారు, గృహస్థ జీవనం అంటే కోట లోపలి నుండి యుద్ధం చేస్తున్నట్లు అని. రామకృష్ణ కథామృతంలో వస్తుంది, భార్య భర్తతో చెప్తోంది, నువ్వెందుకు 7 ఇళ్లకు వెళ్ళి భిక్షమెత్తి అన్నం తినే అవసరం ఏముంది, నేను ఇంట్లోనే వండి నీకు వడ్డిస్తాను కదా అని. ఆ విధంగా గృహస్థాశ్రమంలో కొన్ని సదుపాయాలు ఉండడం వల్ల రామకృష్ణులు చెప్పారు, గృహస్థ జీవనం అంటే కోట లోపలి నుండి యుద్ధం చేస్తున్నట్లు అని. పిల్లలు స్తంభం చుట్టూ పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? స్తంభం మీద ఉంటుంది. సపోజ్ స్తంభం మీద దృష్టి లేకుండా పక్కకు పోతే ఏమవుతుంది? వాళ్ళు కింద పడిపోతారు. అదేవిధంగా సంసారంలో కర్మలన్నీ నిర్వర్తిస్తూ మన దృష్టిని భగవంతుని మీద పెట్టాలి. మన దృష్టి పక్కకు పోతే మనం కిందకు పడిపోతాం. సంసారంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవనం, భగవత్పరాయణ జీవితం జీవించడం ఎలా అన్న విషయాన్ని అమ్మ శ్రీ శారదాదేవి తన జీవితం ద్వారా మనకు చూపించింది. అత్యున్నత ఆధ్యాత్మిక విషయాలను సంసారం జీవితంలోనికి అన్వయించుకోవడం ఎలా అన్న విషయంలో అమ్మ మంచి నేర్పు కలిగి ఉండేది. ఆమె యొక్క కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు? వారిలో కొంతమంది పిచ్చివాళ్ళు, మరియు ఆమె యొక్క తమ్ముళ్ళు ఎప్పుడూ ఆమెను డబ్బు కోసం పీడించేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉండేది అమ్మ. సపోజ్ శ్రీరామకృష్ణులు కానీ, స్వామీజీ కానీ అమ్మ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళో ఒకసారి ఊహించుకోండి. శ్రీరామకృష్ణులు సమాధిలో నిమగ్నమైపోయి ఉండేవాళ్ళు. స్వామీజీ అడవులకు పారిపోయి ఉండేవాడు. బాహ్యంగా చూస్తే అమ్మ యొక్క జీవితం మనకు సాధారణంగా కనిపిస్తుంది మిగతా ఇద్దరితో పోలిస్తే, శ్రీరామకృష్ణులు స్వామీజీతో పోలిస్తే. అమ్మ ఏం చేసేది? కాయగూరలు కట్ చేయడం, భోజనం వడ్డించేయడం, ఇలాంటి పనులు చేసే సాధారణంగా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఆమె అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ పూర్తిగా భగవత్పరాయణ జీవితం గడిపేది. అమ్మ చెప్పింది, నీ యొక్క ఇల్లు నీకు చెందినది కాదు, అది శ్రీరామకృష్ణులకు చెందినది అని చెప్పింది. శ్రీరామకృష్ణులు కూడా చెప్పారు, నువ్వు నీ యొక్క కర్తవ్యాలని నిర్వహిస్తూ మనసును మాత్రం భగవంతుని మీద నిలుపు అని. భార్య, భర్త, తల్లి, తండ్రి, బిడ్డలు వాళ్ళందరితో ఉంటూ వాళ్ళందరూ నీవారే అన్నట్లుగా సేవించు. అయితే వాళ్ళెవరు నీకు చెందిన వాళ్ళు కారు, వాళ్ళంతా భగవంతునికి చెందిన వాళ్ళే అన్న విషయాన్ని నువ్వు అంతరంగాన తెలుసుకొని ఉండు అని చెప్పారు. శ్రీమద్ స్వామి విశుద్ధానందజీ మహారాజ్ మన మఠం మిషన్ యొక్క 8వ ప్రెసిడెంట్. ఆయన ఒక భక్తుడి గురించి చెప్పాడు. ఆ భక్తుడు ఒక సబ్ జడ్జ్. ఆ భక్తుడు చెప్పాడు, నా యొక్క ఈ సంసారం నాకు చెందినది కాదు, అది శ్రీరామకృష్ణులకు చెందినది. శ్రీరామకృష్ణుల ఫోటో చూపిస్తూ ఆ భక్తుడు చెప్పాడు, నాకున్నది ఆయన ఒక్కడే,
నేను సంసారంలో నా యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తున్నాను. ఈ కుటుంబ సభ్యులందరూ నాకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఆయనకు చెందిన వాళ్ళే అని చెప్పాడు ఆయన. యాక్చువల్గా చూస్తే ఏమంటే భగవంతునితో మనకు ఉన్నటువంటి సంబంధమే శాశ్వతమైనది. మిగతా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధం తాత్కాలికమైనది. ఇది ఎలాంటిదంటే నదిలో ప్రవాహంలో పోతూ పోతూ రెండు కట్టెల దగ్గరకు చేరుతాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దూరంగా విడిపోతాయి. అలాంటి మన కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సంబంధం. గీత యొక్క సందేశం ఏమిటి? శ్రీరామకృష్ణులు చెప్పారు. గీత అని 10 సార్లు రిపీట్ చేస్తే ఏమి వస్తుందో అదేమొస్తుంది. గీత అంటే ఏమో తాగి అంటే త్యాగి అని అర్థం. అంటే గీత యొక్క సందేశం ఏమిటంటే సర్వస్వాన్ని త్యజించి భగవంతుని కొరకే ప్రయత్నించు అని. ఎవరైనా సంసారంలో ఉన్నా సరే, సన్యాస జీవితంలో ఉన్నా సరే, మనసులోని అన్ని ఆసక్తులను, కోరికలను త్యజించి భగవంతునికి కొరకు ప్రయత్నించాలి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి.